నమస్తే, స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సతీష్ గారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ వచ్చి ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు, కేవీ రెడ్డిని అరెస్ట్ చేశారు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రివర్స్ అంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం. వాడు వీడు స్విగ్గీ జొమాటో బాయ్ అంటూ, అంటే ఇది డెలివరీ బాయ్ అంటూ కొన్ని కామెంట్స్ చేయడం. అంటే ఏమంటూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది కక్ష సాధింపు, చంద్రబాబు నాయుడు తన శిష్యుడితో ఇదంతా వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ అధికార ప్రతినిధుల మీద కక్ష తీర్చుకుంటూ ఉన్నారు, ఇది చంద్రబాబు డైరెక్షన్ అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ అరెస్ట్ ని ఏ రకంగా చూడాలి అంటే, వైసీపీ నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు ఇది 2 ఏళ్ల క్రితం మాట్లాడింది, ఇప్పుడు తవ్వి కక్షపూరితంగా నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి. మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు రాజకీయ తెరపై మాటల యుద్ధం అనేది ఇప్పుడు రూట్ మార్చింది. అంటే ఏంటంటే మైక్ ముందు పదునైన ఆయుధాల తోటాలు పేల్చే నేతలు కొంత కాన్షియస్గా మాట్లాడాలన్న దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్సే. సరే, రాజకీయ విమర్శలు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కిందటి కేసు, నాగార్జున యాదవ్ అరెస్టుకు సంబంధించి మాట్లాడుతున్నారు. మరి 2 ఏళ్ల కిందటిదైనా అది మాట్లాడింది అయితే తప్పు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధంగా డిబేట్లో మాట్లాడటం, అదే డిబేట్లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఎవరిని ఉద్దేశించి, ఇది రేవంత్ని ఉద్దేశించి ఆ తప్పు అట్లా మాట్లాడకూడదు అని అన్నారు. అంటే అది తప్పని అక్కడ ఆయన సర్టిఫికేట్, అంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన అక్కడ చెప్పేశారు అది తప్పు అని. అది బట్ 2 ఏళ్ల కిందట అయింది, ఆ తర్వాత అది కొద్ది రోజులు ట్రెండింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెలికి తీశారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఉంది. అప్పటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, మరి అప్పుడు అరెస్ట్ చేయింది, అప్పుడు కేసు పెట్టింది, ఇప్పుడు ఎందుకు చేశారు? అప్పుడు ఏంటంటే ఒక ఇష్యూలో వెళ్ళిపోయింది, గట్టి ఇప్పుడు ఎందుకు తీశారు అన్న దానికి ఇప్పుడు ఏంటంటే గత 3 ఏళ్లలో ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న దాన్ని తవ్వుతున్నారని ఒక వెర్షన్ వినిపిస్తోంది. సరే, పొలిటికల్ వెండేటాస్ ఉన్నాయా లేదన్నది ఒక నిమిషం పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఏంటంటే నాగార్జున యాదవ్ నాకు బాగా పరిచయమే, కానీ మాట్లాడిన ఆ పదాలు అయితే కొంత తప్పే. ఆ విధంగా మాట్లాడటం, ఆ విధంగా ముఖ్యమంత్రి సంబోధించడం తప్పే. అది ఎవరైనా వైసీపీలో ఉన్న, అంటే నాకున్న దాని ప్రకారం చెప్తూ ఉన్నాను, వైసీపీలో ఉన్న అధికార ప్రతినిధుల్లో కాస్త తగ్గి అనుచితంగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నాగార్జున యాదవ్. అంటే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా గతంలో చాలా చౌకబారు వ్యాఖ్యలు చేశాడు నాగార్జున యాదవ్, దాన్ని ఖండించాం కూడా మనం. అంటే అదే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడే మోడల్ ఇప్పుడు ప్రశ్నారావును, తర్వాత మనం చూసాం కేవీ రెడ్డి ఇక్కడ అరెస్టులు జరగడం అనేది చూసాం. అక్కడ ఆంధ్ర పాలిటిక్స్, ఆంధ్ర నాయకులపై మాట్లాడుతున్నారు దానిపైన. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే ఇది కక్ష సాధింపు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సరే, రాజకీయంగా వాళ్ళది కక్ష సాధింపు అని అనుకుందాం ఒక నిమిషానికి. కానీ నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు అయితే ముత్యాలు కాదు కదా, ఆయన మాట్లాడినవి కొంచెం ఖండించాల్సినవే. రెండోది, ఆయన మాటలు అభ్యంతరకరము అని ఆ షోలోనే ఉన్న, నేను చెప్తున్నా కదా, సీనియర్ జర్నలిస్ట్ ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన చాలా ఓపెన్ గా వద్దు రేవంత్ ఉద్దేశం తప్ప అట్లా మాట్లాడకూడదు అని అన్నారు. అలా ఖండించారు కాబట్టి, లేకపోతే ఆయన కూడా ఇప్పుడు అరెస్ట్ ఉండేది. గతంలో జరిగింది కదా, అది జరిగింది. సరే, గుంటూరు వెళ్ళటము, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు అంటాం అనేది ఒక ఇష్యూ అయితే కొంచెం మేజర్ ఇష్యూ అయ్యింది. ఎందుకంటే నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్పొరేషన్ చైర్మన్ గా కూడా చేశాడు వాళ్ళ హయాంలో. పార్టీలో కొంత ఆయనకు ఒక గుర్తింపు అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన డైరెక్ట్గా హైదరాబాద్లో బేగం బజార్ పోలీస్ స్టేషన్కి తరలించారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో 352, 351, 192, 196, 61 అంటే ఈ నాన్ బెయిలబుల్ కఠినమైన శిక్షలు పడే సెక్షన్లను పోలీసులు ఇప్పుడు ప్రయోగించారు. ఈ వ్యవహారం ఒక రకంగా నాగార్జున యాదవ్ని ఇరకాటంలో పెట్టినట్టే. ఇది ఒక చర్చ జరుగుతోంది. బట్ అదే సందర్భంలో ఒక మిమిక్రీ ఆర్టిస్టు, దాన్ని జూనియర్ జగన్ అని పాపులర్ అయ్యాడు అతను, సునీల్ రావినోతల. అతను ఇప్పుడు కొంత డిఫెన్స్లో పడ్డాడు, కానీ అతను చేసింది కూడా తప్పే. అతను ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆహాభావాలు చేస్తూ కొంచెం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేతలను క్లాసులు పీకుతున్నట్టుగా, కొంచెం వెటకారం చేస్తున్నట్టుగా చాలా చేస్తున్నాడు. చేస్తూ ఇప్పుడు ఏం చేశాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి, ఆమె ఫోటోను కూడా వాడాడు. ఒక వ్యంగ్య స్కిట్కి సంబంధించి ఆమె ఫోటోను ఉపయోగించాడు. దీంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఇది తేడా కొడుతుందని ఆయన మీడియా ముందుకు వచ్చి నిన్న అర్ధరాత్రి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఏమంటాడు, నేను బహిరంగ క్షమాపణలు చెప్తున్నాను, జగనన్న వీడియోల వల్లే సమాజంలో నాకు గుర్తింపు వచ్చింది,
కానీ ఆ వీడియోల స్క్రిప్ట్కు నేను రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు, కేవలం ఆర్టిస్ట్ మాత్రమే. ఇక్కడ ఇదే దొంగ నాటకాలు అంటారు వీటిని, ఇదే డబుల్ డ్రామా అంటారు, ఇదే డబుల్ టంగ్ డ్రామా అంటారు. ఇప్పుడు ఏంటంటున్నాడు అతను, నేను రైటర్ని కాదు, నేను డైరెక్టర్ని కాదు, కేవలం ఆర్టిస్ట్ మాత్రం. అంటే ఆర్టిస్ట్ మాత్రమే అయితే నువ్వు ఏదైనా చేయొచ్చా? అంటే నువ్వు విచక్షణ లేకుండా చేస్తున్నావా? నువ్వు తోలుబొమ్మవా? కాదు కదా. తోలుబొమ్మలో ఆట అంటారు కదా, అంటే మనం ఆడేస్తే తోలుబొమ్మ అంటారు కదా, నువ్వు తోలుబొమ్మలు ఆడుతున్నావురా అంటే వాడు ఎలా చెప్తే నువ్వు అట్లా చేస్తున్నావని దాని అర్థం. కానీ ఇప్పుడు ఈ రావినోతుల సునీల్ అనే వ్యక్తి నాకు సంబంధం లేదు, నేను మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ హైలైట్ అయ్యానంటే, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ హైలైట్ చేయడం అంటే కామెడీ స్కిట్లు చేసుకోవడం వేరు. కానీ ఫ్యామిలీని, పార్టీ వ్యవహారాలని అందులోకి లాగి స్కిట్ చేయడం అంటే నీకు ఇంటెన్షన్ లేదని నువ్వు ఎట్లా చెప్తావు? ఖచ్చితంగా సరే, నాగార్జున యాదవ్ పైన కేసు నమోదు చేశారు, ఓకే. ఈ రావినోతుల సునీల్ పైన కూడా కేసు నమోదు చేయాలి ఇప్పుడు, అంటే ఒక యాంగిల్లో చూస్తే. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు, కేవలం ఆర్టిస్ట్ని అంటే నువ్వు రైటర్ కాదు, డైరెక్టర్ కాదు కాబట్టి నువ్వు ఆర్టిస్ట్ అయినంత మాత్రాన నీకు ఏది అంటుకోదని ఎట్లా అంటావు? నీ విచక్షణ, నీ వివేచనను దృష్టిలో పెట్టుకునే కదా స్కిట్ చేస్తున్నప్పుడు నీకు తెలుస్తుంది కదా నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుంది కదా, ఏ ఫోటోలు వాడుతున్నారో నీకు తెలుస్తుంది కదా. ఇది ఏంటంటే రావణ్ విషయం కానీ, కేవీ రెడ్డి విషయం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో నచ్చినట్టుగా నాలుగుకి ఇంకా అడ్డు అదుపు లేదు, నాలుగుకి గేట్లు తెరిచేస్తాం, నచ్చినట్టుగా మాట్లాడతాం, నచ్చినట్టుగా చేస్తామంటే ఈ విధంగానే ఉంటుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా ఇది ఒక రకంగా గుణపాఠం, వీళ్ళకైనా గుణపాఠం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అప్పుడులాగా లేదు, నేను చెప్తున్నాను కదా, టీవీ డిబేట్లు రచ్చ జరిగేదండి అప్పుడు. తర్వాత అప్పుడప్పుడు కొందరు నేతలు సంచలన ప్రకటనలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎదుటోడిని నచ్చినట్టుగా తిట్టడము, నచ్చినట్టుగా డిగ్రేడ్ చేయటము, ఏదైనా మాట్లాడొచ్చు, మనకి అడ్డు అదుపు లేదు, సోషల్ మీడియాకి సెన్సార్షిప్ లేదు కాబట్టి మనం మన ఇష్టమే అని ఆ మైండ్ సెట్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం జరుగుతుంది అనటానికి ఒక నాగార్జున యాదవ్ ఉదంతం, తర్వాత ప్రశ్నారావణ్ ఉదంతం, తర్వాత కేవీ రెడ్డి ఉదంతం, ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నేనేమంటున్నానంటే, మీరు ప్రారంభంలో అన్నారు తెలంగాణకు చాలా ఇద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు ఏపీకి వెళ్ళారని. ఇక్కడ ప్రాంతాలతో సంబంధం లేదండి. ఎవరు తప్పు మాట్లాడినారు, ఢిల్లీలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, వాళ్ళు ఏ పంచు ఇదైనా ఏదైనా కూడా ఎవరైనా వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పటికైనా ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రశ్నారావణ్ పైన ఉపా చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పుడు నాగార్జున యాదవ్ కింద రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ రావినోతుల సునీల్ నాకు తెలియదు అంటున్నారు, రేపొద్దున ఈ రావినోతుల సునీల్ కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తారు, కేసులు నమోదు కావచ్చేమో. అంటే ఈ సునీల్ టీడీపీకి ఫేవర్ గా ఆయన వీడియోస్ చేశాడు, జగన్ కి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా. అవును. ఇప్పుడు ప్రాంతం ఏదైనా ఓకే, పార్టీ ఏదైనా కూడా ఖచ్చితంగా పెట్టాలి కదా. అంతే. ఇప్పుడు కేవీ రెడ్డి కూడా ఎవరి మీద మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు మీద మాట్లాడాడు. అంతే. ఇప్పుడు కేవీ రెడ్డి అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడటం అనేది ఎంత అది తప్పే. నాగార్జున యాదవ్ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడటం కూడా అంతే తప్పు. అంతే కదా. ఇప్పుడు రెండు మ్యాచ్ ఈక్వల్ అయిపోయాయి కదా. నేను అందుకంటున్నాను ఇక్కడ అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చేసరికి, ఇలాంటి అరెస్టులు వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ ప్రాంతాలు తెస్తున్నారు అంటే సేఫ్ గార్డ్ అవ్వటానికి. ఇది కుదరదు. నచ్చినట్టుగా మీకు నోటికి అడ్డదుపు లేకుండా, మీ నాలుగుకి అడ్డదుపు లేకుండా నచ్చినట్టు ఏదైనా మాట్లాడేసి అరెస్టులు అయితే, పోలీసులు వస్తే, వివరణ కోరితే ఇది ప్రజాస్వామ్యంపై దాడి, హక్కుల హననం, ఇది ప్రాంతంపై దాడి, తెలంగాణపై దాడి, ఆంధ్రప్రదేశ్పై దాడి అంటే అది ఎట్లా కుదురుతారు సార్? ఎట్లా కుదురుతుంది? రేపొద్దున ఇప్పుడు ఉపా చట్టం ఇదే, వీళ్ళందరూ ఇప్పుడు వస్తారా? ప్రశ్నారావణ్ ఇప్పుడు బుక్ అయ్యాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ రావినోతుల సునీల్ పైన కూడా రేపొద్దున ఖచ్చితంగా ఇది ఇష్యూ వదలదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదులుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా ఆమె ప్రస్తావన తేవడాన్ని వైసీపీ అయితే వదలదు. మీరు రావణ్ అరెస్ట్ చేశారు, కేవీ రెడ్డిని అరెస్ట్ చేశారు, అవును, మరి టాస్క్ ఫోర్స్ చేస్తా అంటూ ఉన్నారు. మరి మా మీద అంటే భారతి మీద ఇంత దారుణమైన వీడియో చేశాడు, అతను మీకు సపోర్ట్ గా చేశాడు, అయినా కూడా మీరు అరెస్ట్ చేయాలి కదా అని చెప్పి ఖచ్చితంగా ప్రెజర్ తెస్తారు. కానీ కేసు పెట్టాల్సింది పోలీసులు ఖచ్చితంగా ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రావినోతుల సునీల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు అనుకోండి, ఇప్పుడు ప్రశ్నారావణ్ విషయంలో కొందరు లేవనెత్తుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తాయి. అంటే అంటారు కదా, చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరం సమానమే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు అక్కడ నాగార్జున యాదవ్ అదుపులోకి తీసుకోవటాన్ని, నాగార్జున యాదవ్ మాట్లాడడానికి ఇక్కడ ఎవరు సమర్థించట్లే, అది పూర్తిగా తప్పే. అదే సందర్భంలో రావినోతుల సునీల్ చేసింది కూడా తప్పే కదా. రావినోతుల సునీల్ పైన ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్ల ఎవరైనా ఫిర్యాదు చేసి పోలీసులు కేసు నమోదు చేయలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ కావలసిన వాళ్ళని కాపాడుకుంటున్నారు, మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారన్న వెర్షన్ వల్ల వస్తుంది. ఎవరు మాట్లాడినా తప్పే, కానీ అది రాకూడదు. ఇంక ఎవరు కూడా నచ్చినట్టు మాట్లాడితే
మనకి ఇంకా ఈ కేసులతో మనం చస్తాము, ఈ కేసులతో మనం నరకం అనుభవిస్తాం అన్న ఒక సిగ్నల్ ఇప్పుడు వెళ్ళింది. వెళ్తున్నా కూడా ఇప్పటికీ ఎవరు కంట్రోల్ కాలేదనుకోండి, అది ఇష్యూ అవుద్ది. అయితే వాళ్ళు ఏమంటున్నారు, 2 ఏళ్ల కిందటదా అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గత 3 ఏళ్ళు ఎవరెవరు మాట్లాడారు అనేది ఇప్పుడు తెవే పనిలో ఉన్నారనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే ఖచ్చితంగా అక్కడ జరిగింది. అధికార పార్టీ వాళ్ళు కూడా ఉంటారు దానిలో. అయితే అవును, ఇప్పుడు కృష్ణారావణ విషయంలో కూడా అదే జరిగింది. కృష్ణారావణ విషయంలో ఏమైంది, అసలు ఫస్ట్ నమోదైన 4-5 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చిన నేపథ్యం కనిపించింది. బట్ అదే సందర్భంలో దర్యాప్తు చేస్తుండగా గతంలో ఆయన చేసిన వీడియోలు, గతంలో ఆయన ప్రొవోకింగ్గా మాట్లాడిన వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడితే కేసు పెట్టేస్తారంటే అసలు ఉపా చట్టం పెట్టిన కేసు దాని మీద కాదు. ఉపా చట్టం పెట్టిన కేసు ఆయన మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడాడని, ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశాడని, దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డాడని, అలాగే ఆయన హిందూ దేవతల మీద కూడా మాట్లాడాడు. మనం అది చూసాం. ఇదంతా ఒక పూర్వరంగంలో ఇదంతా ఉంది. దీన్ని బట్టి ఏంటంటే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్, ఎవరైనా ఇక నుంచి అదుపులో ఉండాలి. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మేము హైలైట్ అయిపోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇక చట్ట